గాదిలో వడ్లు గాదిలోనే ఉండాలా, కొడుకు మాత్రం గుండ్రాయకట్లు ఉండాలా అనే సామెత ఉంది కదా. ఈ సామెత ఎవరి కోసం చెప్తున్నాను అనేది ఈ రీల్ మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ కురామ గురించి 2 కామెంట్లు వచ్చినాయి అనమాట. ఫస్ట్ది, దానికేమో బ్లడ్డే లేనట్లుంది అనేది ఫస్ట్ కామెంట్. మా ఇంట్లో 4 ఉంటాము, 4 రక్తము ప్రతిరోజు బాగా తాగుతుంది, అయినా కూడా రక్తం తక్కువ ఉందంటే తాగే విధానంలో ఏమన్నా లోపాలు ఉండొచ్చు. నేను చెప్తాను రేపు నుండి, ఒరే మా బ్లడ్ తాగేటప్పుడు కొంచెం ఉప్పు కానీ చక్కెర కానీ కలుపుకొని తాగరా, ఒంటికి బాగా పడుతుంది అని చెప్తాను. 2వ కామెంట్, దానికి మీరు అన్నం పెట్టడం లేదా, బాగా తిండి పెట్టండి, అంత బక్కగా ఉందది, బాగా ఫుడ్ పెట్టండి అనేది 2వ కామెంట్. మేము పాలు, పెరుగన్నము, పాలన్నము, పెడిగ్రీను అన్నీ పెడుతున్నాము, అయినా కూడా తినదు. అన్నం తింటేనే కదా అడుగు పందిలాగా తయారయ్యేది, తినదు. అది తినేదంతా పొద్దున్నే బంగారు తింటుంది, మధ్యాహ్నము వెండి తింటుంది, సాయంత్రము ఇనుము తింటుంది, ఇంకా మధ్యలోనూ వజ్రాలును ముత్యాలు తింటుంది అనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత సిగ్గుతామనంగా అన్నమే తింటుంది అనుకోండి, ఇప్పటికైతే అవి తింటుంది అనమాట.